అట్లాగే వాళ్ళ గెరిల్లా ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళకి, రెడ్ ఆర్మీ అంటారు దాన్ని. ఆ రెడ్ ఆర్మీ కూడా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు. అట్లా హిడ్మాని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ప్లాన్ చేసిందంతా నంబాల కేసరావు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా హిడ్మానే. పెద్ద పెద్ద యాక్షన్లన్నీ మిలిటరీ యాక్షన్లు చేసింది హిడ్మా. సో పైగా మొత్తం ఇప్పుడు నిన్న కూడా చెప్పాను నేను, ఈ సిసి సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 55 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళే. ఇప్పుడు గణపతికి 78, 80 ఏళ్ళు ఉన్నాయి. మిగతా మొన్న చనిపోయిన నంబాల కేశవరావు కూడా 70 ఏళ్ళు. సో ఇలాగా ఏజ్డ్ వాళ్ళు కాబట్టి వీళ్ళు వేగంగా పరిగెత్తడం కానీ, స్టీప్గా కొండలు ఎక్కడం కానీ, లేకపోతే దిగడం కానీ చేయలేరు. వాళ్ళు ఎవరో ఒకరు ఎత్తుకుపోవాలా, వేరే మార్గం లేదు. ఎత్తుకుపోవాలంటే మళ్ళీ వేగం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళ ఏజ్డ్ ఉన్న వాళ్ళంతా చంపేయడం, ఉన్న యంగ్గా ఉన్నది ఒక హిడ్మా ఒక్కడే సెంట్రల్ కమిటీలో. సో హిడ్మాని కానీ పట్టుకోగలిగితే వీళ్ళ మావోయిజంని కంప్లీట్గా కొట్టేయచ్చు. మిగతా ఎక్కడా లేదు. ఉన్నవాళ్ళు కూడా సరెండర్ అయిపోతారు ఎవరన్నా ఉన్నవాళ్ళు. ఆల్రెడీ నిన్న జరిగిన మళ్ళీ ఒక 5 మంది చనిపోయారు. 5 మందిలో సజ్జా నాగేశ్వరరావు అని మావోయిస్ట్ పత్రిక ఆవామీ జంగ్ అంటారు, ఆ జంగ్ పత్రిక ఎడిటరు మొత్తం నడిపే ఆయన్ని కూడా పట్టుకున్నారు. అలాగే కుర్రవాళ్ళు ఒక అమ్మాయి, భూమిక అనే అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, ఆ అమ్మాయి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతూ అమ్మాయి వెళ్ళింది. తర్వాత వివేక్ అని ఒక ఎంసీఏ చేసే అబ్బాయి, అతను పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా దాదాపు 10 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. ఇలాగ తెలుగు వాళ్ళు నాయకత్వం ఎక్కువ వహిస్తున్నారు. తెలుగు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్స్ నాయకత్వంలో ఉంటే వాళ్ళు లీడ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఐడియాలజీ అంత ఉండదు, చదువుకొని ఉండరు. ఇప్పుడు హిడ్మా కూడా 10th క్లాస్ డిస్కంటిన్యూడ్, అతను 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయలేదు. సో వాళ్ళకి ఐడియాలజికల్ ఇది ఉండదు. ఎందుకంటే నాయకత్వం అంటే ఐడియాలజికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇది సిద్ధాంత బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేది వాళ్ళ సిద్ధాంతం. అది తెలియాలంటే కనీసం నాలెడ్జ్, చదువుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి. సో అది ఒక క్రైటీరియా అయితే. రెండవది ఆర్గనైజేషన్ టాలెంట్ ఉండాలి. ఆర్గనైజేషన్ని నిర్మించే అనుభవం కానీ, టాలెంట్ కానీ నడపాలి. మూడవది మిలిటరీ పరంగా కూడా ఎక్స్పర్టైజ్ ఉండాలి. నాలుగవది లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. అంటే నిన్న కేడర్ అంతా కూడా గొప్ప లీడర్గా ఫీల్ అవ్వాలి. సో ఈ 4 లక్షణాలు లీడర్స్కి ఉండాలి. ఆ లీడర్స్కి ఇవి ఉండే తెలుగులోంచి వెళ్ళి వీళ్ళు సుదీర్ఘకాలం 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేశారు కాబట్టి వీళ్ళకి మొత్తం వీళ్ళు నిర్మించిన నాయకత్వమే ఉంటుంది వీళ్ళ కిందంతా. అందుకని ఒక అడరేషన్, ఒక వీళ్ళు ఏం చెప్పినా అది గ్రేట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎవాల్వ్ అయ్యే వాళ్ళ పట్ల అది ఉండదు. పైగా ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ ఇంత సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడలేడు. మార్క్సిజం, మావో థాటు, లేకపోతే లెనిన్ ఇవన్నీ చెప్పలేరు. సో అందువల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేయడం కష్టమైపోతుంది. అందుకని ఇప్పుడు తెలుగు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం. దాంతోపాటు హిడ్మా మిలిటరీ పరంగా ఆయన ఎస్ఎల్జిపి కమాండరు, అతన్ని బ్రేక్ చేయగలిగితే మిలిటరీ పరంగా కూడా వీక్ అయిపోతుంది. ఈ టార్గెట్తో ఇప్పుడు 15,000 మంది ఫోర్సు చుట్టుముడతారని చెప్తున్నారు. ఏదేమైనా ఇది గడ్డు కాలమే మావోయిస్ట్ పార్టీకి. దీని నుంచి సర్వైవ్ అవ్వడమే ఇంపార్టెంట్. నాయకత్వాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం మావోయిస్ట్ పార్టీకి. మిగతా కేడర్ ఎంతమంది పోయినా మళ్ళీ తయారుగా అవుతారు. కానీ ఒక్క నాయకుడు తయారవ్వాలంటే మళ్ళీ 34 ఏళ్ళు పడుతుంది. సో ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది ఉద్యమం. అందుకని ఈ నాయకులు చనిపోకుండా కాపాడుకోవడం, కనీసం ఒక 1-2 ఇయర్స్ ఉనికిలో ఉండగలిగితే వీళ్ళు మళ్ళీ కొంతమందిని తయారు చేయగలుగుతారు. సో అంత ఈజీ కాదు. బట్ ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.